ఎవరు కావాలి? మహనీయుల సాంగత్యం ఆవశ్యకం. దానివలన భక్తి జన్మించు. జీవులలోని చేష్టలు చూచుచున్నప్పుడు మాయక్రమణం. దాని తెలివిటికే భాగవత జనుల చరణ సేవ చేయగలరు. ఈ అంశమును చెప్పుచున్నాడు. నేను వారి ఉపదేశంబును వాసుదేవుని మాయానుభావంబు తెలిసి అని వివరించాను. అటు పైన 3వ సోపానం ఆరంభం. ఎందుకు సాయంత్రం పూట మన ఆదివారం పూట ఎందుకు ఇది చదువుకోవటం అంటే, మీలాంటి భాగవతోత్తముల యొక్క పాదస్పర్శ వల్ల, ఇది జరగటం వల్ల, మీతో పాటు కంట కూర్చోవటం వల్ల నేను పడిపోకుండా ఉండడం కోసం మనకు వస్తుంది. ఎవడైనా అంతే. ఇది వెంటనే కూర్చోవడానికి వచ్చినటువంటి వారే భాగవత జనులై ఉంటారు. భాగవత జనుల స్మరణ మీ వల్లే నాకు ఈ అనుభవం కలుగుతున్నదని కానీ స్మరణ కానీ నాకు లేకపోతే నేను కింద కూడా పడిపోతాను. అంచేత ఏం చేయాలి? భాగవత జనులు వచ్చినప్పుడు కూర్చుని భాగవతుల యొక్క స్మరణ చేసుకోవాలి. భాగవతుల యొక్క వారి యొక్క కథలు చెప్పుకోవాలి. భాగవతులు అంటే నిరంతరము భగవంతుని యొక్క స్మరణ ఉంది. మనం పడిపోతుంటుంటే ఉద్ధరించేటటువంటి లేపేటటువంటి వాడు. మాస్టర్ గారి గురించి ఎంతసేపు వీలైనంతసేపు చెప్పుకోవాలి. శివ గారి గురించి ఎంతసేపు, వాళ్ళు ఎందుకు వచ్చారంటే మనం ఉద్ధరించడం కోసం, తరింపజేయడం కోసం వచ్చారు. వాడు తెలుగు మాస్టర్ అండి హాయిగా అదే తెలుగు మాస్టర్ పని చేసుకున్న పేపర్లు దిద్దుకుని హాయిగా వాడు పిల్లలంతా హాయిగా ఉండకుండా ఎందుకంటే ఈ చాకరీ చేయడం అన్నాయి. అదే బిజినెస్ చేసుకున్న శుభ్రం డబ్బులు గణించుకుని 4 ఇళ్ళు కొట్టుకుని హ్యాపీగా ఉండకుండా ఎందుకు పిల్లలకంతా 4 ఇళ్ళు రాసి ఇచ్చేసి ఎందుకు ఈ గోలంతా మందులు ఇచ్చుకోవటం, విడిగబడి సేవ చేయడం, భాగవతం ఎంత చెప్పటం ఇవన్నీ ఎందుకని? భాగవత చదువు కాబట్టి మహనీయులైనటువంటి ఉద్ధరించడానికి ఎవరైతే మన చుట్టూ వస్తూ ఉంటారో వారి స్మరణ నిత్యము మన యందు ఉండాలి. పొద్దున సాయంత్రం 6 గంటల సాయంత్రం ప్రేర్ చేయడానికి ఓపిక ఉండదు చాలా మందికి. మరి నా పొంద స్మరణ ఏమిటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ప్రేయర్ ఏక చాలా మంది వస్తారు. ఎందుకైనా మంచిదని. నా జీవితంలో అతి ముఖ్యమైనటువంటిది ఈ సాయంకాలం చేసేటువంటి ప్రేయర్. క్లాస్ మనం 6 గంటలకు పెట్టుకుంటే ప్రేయర్ కోసం వస్తారని పెట్టాను అన్నమాట. ప్రేయర్ ఏపీగా చదువుకుని వస్తారు. ఇంకా వాళ్ళు వాసుదేవోపాసన చేయాలన్నాక ప్రేయర్లోనే వాసుదేవుని చూడలేకపోతే మాస్టర్ గారిలోనే ప్రేయర్లో ఏం చేస్తాం? మాస్టర్ గారి యొక్క నామం యొక్క స్మరణ చేసుకుంటాం. మనం ఒక 20 నిమిషాలు సమస్తం మాని మాస్టర్ గారి యొక్క స్మరణలోనే దాని అందరూ నిమగ్నమై ఉంటాం. దానికి టైం లేకుండా 6:20కి 6:30కి వచ్చారనుకోండి అంటే మాయ కమ్యూనిటీకి లెక్క. చూడండి, మహాత్ముల యొక్క ఇచ్చినటువంటి వారి యొక్క నామము యొక్క స్మరణ చేసి ఆ స్మరణ ఎందు 20 మినిట్స్ ఉంటాం. బ్రాస్కర్ ప్రేయర్ అంటే ఏమిటి? మాస్టర్ నమస్కారం తర్వాత ఆయనను స్మరిస్తూ ఒక 20 నిమిషాలు ఉంటాం. దేవునందు ఉండేటువంటి కామక్రోధం అన్నీ పోతాయి. డిసిప్లిన్ ఉంటుంది సార్. మాస్టర్ ప్రేయర్ మనకి ఎందుకు ఇవ్వాలని ఈకే గారు ఈ భాగవతం ఎందుకు రాయాలి అంటే మనలాంటి వాళ్ళు కూర్చొని ఒకరోజు చదువుకుంటారని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. దీని ఎందు వాళ్ళ జీవితం మన ఎందుకు కావాల్సినటువంటి భగవంతుని యొక్క ఆరాధన అనేటువంటిది భక్తి వాళ్ళ ఎందుకు పుడుతుందని. భక్తి పుట్టాలి సార్. మనలో కామక్రోధంలో వస్తూ ఉంటాయి. నేను ఉప్పుకారం తింటున్నా అమ్మదరావు అన్న వస్తూ ఉంటాయి. వస్తుండేటప్పుడు వాటిని నుంచి మనల్ని రక్షించేటటువంటి వాడు పక్కన ఎప్పుడూ ఉండాలి. వాడు గురువు అవ్వచ్చు, గురువు భాయి అవ్వచ్చు. వాడు ఇలా చేసాడు, ఆడి సంగతి మనం చూద్దాంలే, వాడిని ఇలా చేసి అని చెప్పాడంటే వాడు మాత్రం గురు భాయి మాత్రం కాదు, గురుద్రోహి ఏదో అయి ఉంటాడు. మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గంలో ఆయన పాదములను నమ్ముకుని కామక్రోధములను జయించేయడానికి కావాల్సిన ప్రయత్నం చేసేటటువంటి సౌచర్యమైనటువంటి శిష్యుడు కావాలి. అవి చేతకాలేదు కదా మాస్టర్ చెప్పే కూర్చుని కూడా.
చాలా ముఖ్యమైనటువంటి, చాలా సింపుల్గా ఉన్నట్టు. ఇక్కడ మిస్ వెళ్ళిపోతాం, కాబట్టి చదువుకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఆగి మనం తీర్థఘట్టంలో ఇందులో స్నానం చేయాలి. కాశీ వెళ్ళి ప్రయాగ వెళ్ళిన తర్వాత నాకు ట్రైన్లో కాశీ హాయ్ ప్రయాగ హాయ్ అని అనకూడదు. అక్కడ దిగి స్నానం చేయాలి. కారులో వెళ్ళిపోతాం. కాలుతో దేవతామూర్తి వెళ్తుండేప్పుడు ఆగి నమస్కరించి వెళ్ళాలి. అంటే తీర్థస్థానం లాంటివి ఈ ఘట్టంలో ఇంట్లో ఇటువంటి మాస్టర్ గారు చెప్పేవారు. నేను ఎక్కడ ఏ భాగవత కామెంట్లో చూడలేదు. ఆయనకి ఎలా దక్కిందని అడిగాను. మనం చేసేది అదే కదా. వాళ్ళు ఎంత సింపుల్ పీపుల్ అంటే మనం చేసేది అదే కదా అంతే తెలుస్తున్నాం. మీలాంటి రాజుగారు ఒక ఆయన పట్టుకున్నారు. అసలు మీ చుట్టూ ఎంతమంది తిరుగుతుంటారు కదా, ఏదైనా సమ్మోహనానికి ఏదైనా మంత్రం ఉందా? ఉన్నదా? మాస్టర్ గారు బాగా పాజిటివ్గా ఉంటారు. భోజనం చేస్తుండే అడిగారు. భోజనం అయిపోయిన తర్వాత మనం ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ 2వ రోజు అడిగారు, 3వ రోజు రహస్యంగా రా అన్నారు. చెప్పిదా అన్నారు. ఎదురుగా ఉండేటటువంటి నా గురువుని చూస్తేనే అదే నా రహస్యం. 24 గంటల గురువుని చూస్తుంటాను. అంచేత వాళ్ళు నా చుట్టూలో ఉంటారు. బయటకు వచ్చాడు. నాకు తెలుసు ఆయన ఆ రాజుగారి బ్రదర్, నాకు ఫ్రెండ్, బ్రదర్స్ అన్న. ఆయన చెప్పింది దొంగముండ గడుపు ఏదో ఉంది చెప్పలేదు మాస్టర్ గారి గురించి. అంటే ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు, వాడి గురించి అడిగి చెప్పుకుంటున్నాడు. మరి నేను దొంగముండ కొడుకున్నాను. మ్యాన్ స్పీక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. నేను పక్కన ఉంటే పుడిచినాను. అక్కడికి లైన్లో ఉంటే కత్తిపెట్టి పొడిచినాను. నన్ను మాస్టర్ గారు ఏమైనా అంటే భరించలేకపోయాను. కొట్టియడం పొడిచడం ఏదో చేసేవాడిని. నమ్మలేరు. ఇదే సత్యం. వశీకరణకు మంత్రములు గాడిద గుడ్డు ఏమి ఉండవు. ఎదురుగా ఉండేటటువంటి వాడేదో ప్రేమతో స్పర్శించి వాడి ఉండే దైవమును చూసిన తర్వాత మేము మాట్లాడు కాదనలేడు. కాదనలేడు కాబట్టి మనం ఇలా చేద్దాం అనుకుంటే మేము మాట కాదంటాడు వెంటనే. అని లోపల పురుగు ఉంది. నిష్కామముగా పనిచేసుకోవాలి. ఎక్స్పెక్ట్ ఎవరి దగ్గర ఏం చేయకండి. ధైర్యంగా చేయగలేమో ఆలోచించండి. విద్యుక్తమైన కర్తవ్యం నిర్వహణ చేయండి. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, ఆయన టీచర్ కాబట్టి ఆయన అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేనే ఉద్యోగం సద్యోగం నాకు లేదు కాబట్టి ఉద్యోగం గురించి నాకు సరిగ్గా తెలియదు. నేను చిన్నప్పటి నుంచి ఎక్కడ ఉద్యోగం చేయలేదు. అంచేత ఉద్యోగులు వాళ్ళు ఎలాగ ఉంటారు అనేది నాకు సరిగ్గా తెలియదు. ఏదో జీవితంలో అది ఒక లోపం ఉంది నాకు. ఎక్కడ ఒక్కసారి కూడా మాస్టర్ గారి పాదాలు దొరికిన తర్వాత నువ్వు ఉద్యోగం చేయకు అన్నారు మనసు. నా దగ్గర ఉండేవాళ్ళు ఎవరు, నాకు ఉద్యోగం, నన్ను నమ్మినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదన్నమాట మనసు. ఏం చదివినా నువ్వు ఏం చేసినా సరే ఉద్యోగం నాకు ఇష్టం లేదన్నారు. అంత కొందరు ఆయన కొంతమంది సెలెక్ట్ చేసేలా ఉంచుకున్నారు. అందులో నేను నాకు నచ్చింది. ఉద్యోగం చేయకుండా హాయిగా ఇంటి దగ్గర తిరగొచ్చు. నేను రోజుకి 20 గంటలు పనిచేసేవాడిని. ఉద్యోగం అయితే 4 గంటలు చేసినట్టు నటించి వచ్చి వచ్చు. ఇరవై గంటలలో ప్రతి క్షణము ఆనందిస్తూ చేస్తుండేవాడిని. ఇంకా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఒక 6 నెలలకు సంవత్సరానికి సరిపడిన పని ఇంకా మిగిలిపోయి ఉంటుంది. ఎప్పుడు నాకు రాత్రి అలా మిగిలిపోయి ఉంటుంది. రేపు పొద్దున ఈ పని చేయాలి అని అనుకుంటూ ఉంటాను. లాగా ఉంటుంది. ఇంకా కట్టల పని మిగిలిపోయి ఉంటుంది. నాకు సరదాగా ఉంటుంది. ఏ రోజైతే ఇంకా పని చేయవలసింది లేదు అంటే దేహం వదిలేవచ్చిన లెక్క.